హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న సంగతి తెలిసిందే. దానికి ఇంకా రాజ్యాంగ హోదా కూడా కల్పించినట్టు రీసెంట్గా మనం చాలా సార్లే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందులో భాగంగా కీలకమైన అరెస్ట్ ఒకటి చోటు చేసుకుందనమాట. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని ఇవాళ పడమట పోలీసులు, విజయవాడకు చెందిన పడమట పోలీసులు హైదరాబాద్లో గచ్చిబౌలిలో తన ఇంట్లో అదుపులోకి తీసుకొని ఆయన అక్కడికి తరలించారు. కోర్టుకు సరెండర్ చేసే అవకాశం ఉంది. సో నారా లోకేష్ కంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో వల్లభనేని వంశీమోహన్, తర్వాత కొడాలి నాని తన తల్లిని, తన తండ్రిని, తన భార్యను, అలాగే చాలామంది టీడీపీ నేతలను ఇష్టారీతిన ఆయన ఇన్సల్ట్ చేసిండు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మీద మాత్రం ఖచ్చితంగా టాప్ టార్గెట్గా పెట్టుకొని అరెస్టులు చేస్తాం, న్యాయపరంగా వాళ్ళకు కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిండో అది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిందనమాట. దీంతో ఇక టీడీపీ సోషల్ మీడియా పండగ చేసుకుంటా ఉందన్నమాట. ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి ఇక నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి అభినందనలు అన్న రేంజ్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారనమాట. కరెక్టే, ఆయన మాట్లాడింది గతంలో అంటే కొంత సర్కాస్టిక్గా ఒప్పుకుందాం. అందులో అంటే అరెస్టులు ఇవన్నీ ఒప్పుకుందాం, బాగానే ఉంది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ చౌదరి ఈరోజు ఒక డ్రైవర్ను బండబూతులు తిడుతూ ఇక లకారంతో పేగులు తీసి మెడలో వేసుకుంటా ఈ రేంజ్లో తిడతా ఉంటే లైవ్ ఎవిడెన్స్లు కూడా ఉంటుంటే అట్లాంటి వాళ్ళను మరి సేమ్ ఇప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు కల్పించింది అని చెప్పి వీళ్ళే కదా నీతులు చెప్పేది. మరి చింతమనేని ప్రభాకర్కు ఏం ఏం చర్య తీసుకుంటారు, ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఒకసారి వల్లభనేని వంశీమోహన్ సంబంధించి ఆ స్టోరీ చదువుతాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పు రిజర్వ్ అయింది. అలాగే మట్టి తవ్వకాల కేసులో కూడా వంశీ నిందితుడు. ఇదిలా ఉండగా తెల్లవారుజామున హైదరాబాద్లో ఉన్న వంశీని విజయవాడ నుంచి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్లో ఉందని తనను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కాదని మరో కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీకి చెప్పారు. మట్టి తవ్వకాల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలిసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ యూటర్న్ తీసుకున్నారు. తనను పోలీసులు తప్పుదోవ పట్టించారంటూ జడ్జి ఎదుట ఆపరేటర్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతని కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఉపశమనం దక్కిందని అంతా భావించారు. కానీ ఈలోపు అనూహ్య పరిణామం, గన్నవరంలో మట్టి తవ్వకాల కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. కొంతకాలంగా వంశీ రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. కానీ ఆయనపై కూటమి సర్కార్ అక్కస్తో ఉంది. ఎలాగైనా అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే పట్టుదలతో మంత్రి లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్లో వంశీ పేరుందని, అందులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగిందని ఆయన అనుచరులు అంటున్నారు. సో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న నారా లోకేష్ ఈయనను అరెస్ట్ చేస్తే తప్ప మనశ్శాంతించదని ఇంకా పోలీసులు అత్యుత్సాహం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈయన తర్వాత కొడాలి నాని నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. ఇక కొడాలి నాని వంతేనా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎటకేల కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తుంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్పై కొడాలి వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేశారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవడంతో వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని అంతు చూస్తామని లోకేష్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనే సామెత చెందన అరెస్ట్ చేయాలని పాలకులు అనుకుంటే ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేం కాదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన తర్వాత హైదరాబాద్కే ఎక్కువగా పరిమితం అయ్యారు. గుడివాడలో ఆయన దాదాపు కనిపించడం లేదు. గుడివాడలో కూటమిలోనే లుకలుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నానికి సంబంధించి కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయకుల వెతుకులాట మొదలుపెట్టారన్నది ఇంకొక కథనం అన్నమాట. సో రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి, తర్వాత రీసెంట్గా ఈ ఆక్పాక్ కరివేపాక్ గాలను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు మభ్యపెడతా ఉంటారు, టాప్ హిట్లో ఉన్న వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి ఒకటే గగ్గోలు పెడతా ఉందన్నమాట టీడీపీ సోషల్ మీడియా. ఇక వాళ్ళను సంతృప్తి పరిచేందుకు ఈ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని అనుకోవచ్చు అనమాట. ప్రజలకు సూపర్ 6 హామీలు ఇవ్వకపోయినా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన, బీహార్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన, మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన, నేరాలు ఘోరాలు ఎన్ని జరుగుతున్నా ఏ నిందితుడికి కూడా సరైన చట్టాన్ని ఉపయోగించని ఈ కూటమి సర్కారు వీళ్ళను మాత్రం కేవలం అంటే తమ
కుటుంబాన్ని అవమానించారని చెప్పిన ఒకే ఒక్క ప్రతీకారేచ్ఛతో ఈ అరెస్టులు ఉన్నాయి. సరే అది ఇక వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం బాగానే ఉంది. మరి ఇదే తీరుగా ఈరోజు చింతమనేని ప్రభాకర్ గురించి ఇంతకుముందే చెప్పినా కదా, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కిరణ్ రాయల్ మీద లైవ్ ఎవిడెన్సెస్తో బాధిత మహిళ లక్ష్మి అనే ఆమె కేసు పెట్టినా కూడా తన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు సర్కార్ అనేది, ప్రజాస్వామ్యం అనేది, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా పనిచేయాలి కదా చట్టం అనేది. మరి ప్రతిపక్ష నేతలకు ఒకలాగా, ఇతరులకు ఇంకొకలాగా ఎట్లా పనిచేస్తుంది? దీని మీద తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. ప్రతిరోజు ఆదివారమే ఉండదు కదా, నేను పదే పదే చెప్పేది అదే. చీకటి తర్వాత వెలుగుంటుంది. ఆ తర్వాత మీ సంగతి కూడా చూసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.